మొత్తం అటెన్షన్ డైవర్ట్ చేయడానికి హైడ్రా తీసుకొచ్చాడు. హైడ్రా అనేది ప్రియారిటైజ్ చేయాల్సిన అవసరం లేదు. నేను వాటర్ మ్యాన్ని, దేశవ్యాప్తంగా నదుల పరిరక్షణ కోసం, చెరువుల జలాశయాల పవిత్రత కోసం పనిచేసేవాడిని. నేను అనేది ఏంటంటే, ఒక ప్రభుత్వం ముందు ప్రయారిటీస్లలో వాళ్ళకి ఇచ్చిన హామీలు అమలు చేయడము, వాళ్ళ ఆత్మహత్యల నుంచి వాళ్ళని కాపాడము, వాళ్ళ మౌలిక సమస్యల పరిష్కారం అనేది ప్రధానంగా ఉంటుంది. నదులైనా చెరువులైనా ప్రయారిటీలో నంబర్ 1గా ఉండవు. ఉంటే బాగుండేది, దేశం ఎప్పుడో బాగుపడేది. ఇంత దిగదారేటి కావు. కానీ ఇన్ని సమస్యలు ముందు పెట్టుకొని జీవన్మరణ సమస్యలు అవన్నీ పట్టించుకోకుండా నేను మూసి సుందరీకరణకు 1,50,000 కోట్లు పెడతానంటే నమ్ముతారా ఎవరైనా? ఎక్కడ నేను నీ దగ్గర 1,50,000 కోట్లు? ప్రపంచ బ్యాంకు నుంచి నువ్వు అప్పు తీసుకొచ్చినట్టయితే మళ్ళా వడ్డీ, ఇప్పుడున్న వడ్డీకి కలిపి ఏదైతే కేసీఆర్ మీద విమర్శ చేస్తున్నావో అది నీ మీద కూడా తిరిగి వర్తిస్తుంది కదా. అవసరమా ఇప్పుడు సుందరీకరణ? తినడానికి తిండి లేదు అని అంటే వాని బట్టల గురించి, సోకుల గురించి మాట్లాడతాము మనం. ప్రయారిటైజేషన్లో ఇవి ఉండాల్సినవి కావు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనం మాట్లాడుకోవాలి. ఎన్నికల కంటే ముంగట 50,000 కోట్లైనా సరే మనం మూసి ప్రక్షాళన చేద్దామని అన్నటువంటి మాట ఏప్రిల్లో అయింది. తర్వాత జూపల్లి గారు ఒక ప్రస్తావనలో అది ఎన్ని కోట్లైనా 70,000 కోట్లైనా సరే ప్రక్షాళన అనేటటువంటి జరగాలనేటటువంటి అంశం వచ్చినుంటాయి. నేను ఒకటి ఏమడుగుతున్నా, అసలు ఈ 1,50,000 కోట్ల రూపాయలు అనేటటువంటి అంశాన్ని మూసి ప్రక్షాళన ఒకటి కాదు, టోటల్ నగర ప్రక్షాళన దాంట్లో ఇమిడి ఉంది. టోటల్ నగర ప్రక్షాళన ఉంది. అది కూడా ఎంతవరకైనా అన్ని కోట్లైనా సరే అనేటటువంటి చెప్పే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు గతంలో ఒకసారి మాట్లాడినారు. అయితే ఇక్కడ ఫస్ట్ జరగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, ఇంకా డిపిఆర్ఏ కాలే, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టే కాలే. మొన్న బడ్జెట్లో మనం కేటాయించింది 1,500 కోట్ల రూపాయలు, 1,500 crores, నాట్ 1,50,000 crores. అసలు ఫస్ట్ డిపిఆర్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ మనకి ఏమేమి కావాలి అని అంటే, చిన్నపాటి వర్షం పడంగానే నగరంలో రోడ్లు మొత్తం మునిగిపోతున్నాయి, కార్లు మొత్తం మునుగుతున్నాయి, మనుషులకు ఒకప్పుడు మోకాళ్ళు అవుతున్నాయి, నడుములు లోతు దాకా ఈరోజు అవుతుంది, ట్రాఫిక్కి తీవ్రమైన అంతరాయం జరుగుతుంది. ఇవన్నీ జరిసే పక్కన పెడితే ప్రతి ఒక్కడు 1-2 గంటలు, అవసరమైతే 3 గంటలు ఆగుతాడు. కానీ ప్రాణాలు పోతున్నాయి, మ్యాన్హోల్లలో మునిగి చచ్చిపోతూ ఉన్నారు, నాళ్ళల్లో కొట్టుకొని పోతూ ఉన్నారు. ప్రతిసారి వరదలు వచ్చినప్పుడల్లా కూడా తీవ్రమైనటువంటి ప్రాణ నష్టము, ఆస్తి నష్టము. ఇవన్నీ పక్కకేస్తే నిత్య కళ్యాణం పచ్చతోరణం లెక్క రోగాలలో మాత్రం నగర ప్రజలు బతుకుతూ ఉన్నారు, నిత్యం హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఉంటున్నటువంటి సంపాదన మొత్తం ఈరోజు అటు స్కూళ్ళకి లేకపోతే ఇటు హాస్పిటల్లకి సరిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది అనేటటువంటి చర్చ ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో జనాలలో ఉంది. అవునా కాదా? సో నగరం నడిబొడ్డున ఉంటున్నటువంటి మూసిని ప్రక్షాళన చేయకపోతే రోగాలు మాత్రమే కాదు, ఈరోజు అన్ని రకాలుగా పర్యావరణకి సంబంధించినటువంటి సమస్యలు మనకు వస్తున్నాయి అనేటటువంటిది ఉన్నప్పుడు దాని పరిష్కారం వెతుకుదామా వద్దా? కవిత గారు కదా ఒకటి చెప్పండి. అయితే ఇప్పుడు డిపిఆర్ అనేది కూడా లేకుండానే ఎందుకని ఒక అడుగు ముందుకేశారు, వాళ్ళని రీలొకేట్. మనుషులం, మన ఇంట్లో చెత్త ఉండాలని కోరుకుంటామా, నీట్గా ఉండాలని కోరుకుంటామా? మీరు అన్నది నిజం. వ్యర్థాలు వచ్చి కలుస్తున్న దాన్ని ఆపాలి. అవును, ఓకే. ఇంకోటి మురికి వచ్చి ఇంకేదైనా డ్రైనేజీలు కలుస్తున్నా ఆపాలి. ఏడికెంచి నీకు ఉస్మాన్ సాగర్ తీసుకో, ఇంకేదైనా తీసుకో, మనం తాగేటటువంటి నీళ్ళని శుద్ధంగా పెట్టుకుంటాం మనం. ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ డెవలప్మెంటే. ఇక రేపు పొద్దున ఇవన్నీ వస్తాయి. ఫస్ట్ ఏంటిది, అసలు మూసి యొక్క FTL ఎంత, తర్వాత రివర్ బెడ్లో ఎంతమంది ఉన్నారు, చెరువు లోపల రేపు పొద్దున గట్టిగా వర్షాలు వచ్చినప్పుడు మన వరదలు వచ్చినుండే, ఈరోజు కూలగొడుతున్నటువంటి వాటిలలో ఇండ్లలో ఎవరు లేరు, ఖాళీ చేసి వెళ్ళిపోయినారు వాళ్ళంతా. వరదలు వచ్చిన రోజులు వీటిలలో లేరండి, ఇది అందరికి తెలవాలి. వీళ్ళు ఎవ్వరు అక్కడ బతకలేదు. కొంచెం వర్షాలు వస్తున్నాయనంటే ఎప్పటికప్పుడు ఖాళీ చేసుకొని పోయేటటువంటి పరిస్థితి. మరి దీన్ని మనం ఆపుదామా వద్దా అంటున్నా నేను. మనుషులు కొట్టుకుపోయేటటువంటి మనం చూస్తున్నాం. ప్రక్షాళన అనేటటువంటి ఫస్ట్ దీని బౌండరీలు ఎంత, మూసి బౌండరీలు ఎంత, మీదికెంచి గేట్లు వదిలిపెట్టుకున్నా కూడా ఫుల్ లెవెల్ మనకు ఫ్లో అయితే రేపు పొద్దున వరదలు వచ్చినా ఏమొచ్చినా దానికి ఎవరు కూడా అడ్డం కాదు. ఎవరి కోసం చేస్తున్నాం ఇది? అడ్డం కట్టుకురు అనుకో, ఎవరైనా వచ్చి కట్టుకుంటుంటారు. ఇక రేపు పొద్దున కొట్టుకొని పోయి సస్తే ఆయన అట్లా కట్టుకునేటటువంటిది ఉందా? అయితే రామ్మోహన్ గారు, ఇప్పుడు హైడ్రా తీసుకొచ్చిన, మూసీ దాన్ని తీసుకొచ్చిన, ఇప్పటిదాకా అక్రమ కట్టడాలతోటి చెరువులని కబ్జా చేయడంతో అవి నీళ్లు పోయేటటువంటి జాగా లేక కాలనీలు మునిగిపోతుంటే, నాళాలు పొంగి పొర్లుతుంటే, మనుషులు పడి సస్తుంటే, ఇంకొక ఇంట్లో ప్రాణం పోవద్దు అనేటటువంటి ఒక సంకల్పంతో ఒక నాయకుడు నిర్ణయాన్ని తీసుకుంటున్నా. మేము కూడా చెప్తున్నాము, 100% చేస్తారు. 10 మంది శాపనార్థాలు పెడితే 1,000,000 మంది ఆశీర్వదిస్తారు ఇట్లాంటి పనులని.
ఎవరి కోసం చేస్తుండు? ఆయనకు ఆస్తిపాస్తులు ఏమైనా వస్తాయా? మీరు చెప్పినట్టు కబ్జాలు చేసే పైసలు వస్తాయి, కబ్జాదారులను అడికించి తీసేస్తే పైసలు రావండి. నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఈరోజు ఎట్లుందో. 1,00,000 కోట్లు తిన్నటువంటి ఏదైతే కొండనంట శిల్పమై తర్వాత పూజలు ఎట్లా అందుకుంటుందో, ఈరోజు సుత్తిపోట్లు తింటా ఉన్నాడు ఆయన, కానీ రేపు పొద్దున శిల్పమై నిలబడతాడు ఖచ్చితంగా.